కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెలుగు బీట్ కావాలా, ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెలుగు బీట్ కావాలా. ఇంకా జాగ్రత్తగా రా, త్వరగా. గోడలు దూకడం నీకు ముందు నుంచి అలవాటు అనుకుంటాను. ఇలా గోడలు దూకడానికి నువ్వే కారణం. హే, ఏంటి బ్యాగ్ వెయిటే లేదు? ఏమీ తీసుకురాలేదా? ఇంట్లో వాళ్ళు ఎవరు చూడక ముందే మనం బయలుదేరాలి. రా. సరే, ట్రైనింగ్ టైం అయింది, పద. లైఫ్ లో ఫస్ట్ టైం లేచిపోతున్నాం కదా. గంగలలో తేనెలలో కడిగిన ముత్యమిది ముద్దులోనే. వావ్, అద్భుతమైన దృశ్యం. నువ్వు వెళ్ళు, మనం డైలీ మీట్ అయ్యే వెయిట్ చేయి. వాళ్ళు నానొచ్చిన కొటేషన్ కరెక్ట్ గా పూర్తి చేశాను. ఏంట్రా వీడు ఇలా ఫైట్ చేస్తున్నాడు? అవును, చంపేస్తాడు అనుకున్నాను. రక్తం కదరా, అలాగే ఉంటాడు. నెక్స్ట్ ఏంటి? చేస్తే ఏం చేస్తారు? పూడ్చే కదా పెడతారు, తీసి బ్రిడ్జ్ కింద విసిరేయండి. అమ్మ ఫోన్ చేస్తూనే ఉంది. ఉండు, బండి ఓరగా తన ఫోన్ కట్ చేయకు. ఇదిగో తీసుకోనివ్వు. హలో అమ్మా, ఎక్కడున్నారే? వస్తున్నామమ్మా. టైం ఎంత అవుతుంది? ఇంకా వస్తున్నారా? డ్రామా పూర్తవ్వడానికి కాస్త లేట్ అయింది. నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. ఎందుకింత లేటు? సరే సరే వస్తున్నాను. త్వరగా రండి. పెట్టే వస్తున్నానమ్మా. ఓకేమ్మా. అబ్బా, వెళ్ళేలోగా ఎంత హడావిడి. ఇక్కడేదో ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. అవునే, ఇక్కడుందే. ఇది మన షమ్నా ఫోటోవే కదా, చూడు. అవును. అయ్యో, తనకేమైందో తెలియడం లేదు. అక్కడ చూడు, ఏదో సౌండ్ వస్తుంది. ఏంటి? రా. హే, అక్కడ చూడే, ఏదో జరుగుతుంది. రా. వద్దు. ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? గోతులో పడేసి కప్పెట్టండి. త్వరగా రా. అది లాభం. ఇదిగో, త్వరగా కప్పెట్టండి. ఎవరు మీరంతా? ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుడు చేయాల్సిన పనిని ఆయనకు బదులు మేం చేస్తున్నాం. ఇక్కడేదో తప్పు జరుగుతున్నట్టుంది. నువ్వు పోలీసులకి ఫోన్ చెయ్యి. ఒరే బండ వెదవా, ఏయ్ సిస్టర్ కి మన రూల్స్ అర్థమయ్యేలా చెప్పరా? పొగరెక్కువ, సంగతి నేను చూస్తాను. వాళ్ళని ఇదే గోతులో కప్పెట్టండి. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిది, గంగలలో తేనెలలో కడిగిన ముత్యమిది ముద్దులోన. ఏంట్రా ఇది? సడన్ గా వర్షం వచ్చేలా ఉంది. అక్కడ చేయలే కనిపిస్తుందన్నా. అన్నా ఎక్కడన్నా పరిగెత్తంటారా?
నీకు ఇంకా 3 నిమిషాలే టైం. వీలుంటే తప్పించుకో. I am the winner. No, I am the winner, Rosh. No, darling. I am the winner. లేదు లేదు డాడ్, మీరు 3 నిమిషాల 2 సెకన్లకి బయటికి దూకారు. సషా, ఇంత కరెక్ట్ గా చెప్పడానికి నీ దగ్గర టైమరే లేదుగా. నేను చదువుకునేటప్పుడు ఎన్సీసీ కేడెట్, అందువల్ల నాకు బాగా తెలుసు కట్టిపడేస్తే ఎలా బయటపడాలి అన్నది. ఇవ్వు చాక్లెట్ ఇవ్వు. హే మిస్టర్ రోష్, జాస్ అంకుల్, Yeah. ఆ వీడియో కొంచెం చూపించండి. షూర్. ఏంటి? ఇప్పుడేం చెప్తారు? సరే సరే. చాక్లెట్ ఇవ్వు. హే సూపర్. యా. Yes. హాయ్ సార్. అస్సలం వాలేకుం షేక్. وعليكم السلام. كيف الحال شيماء؟ انت كويسة؟ كيف شغل؟ كل شيء الحمد لله. అల్హమ్దులిల్లా. ఏంటమ్మా ఇటు వచ్చావు? నా సిస్టర్ సమీరాను ఇంకా రోష్ ఇక్కడే ఉంటున్నారు. طيب شيماء، ما يجي روشن ويجي يسوي توقيع لقط؟ హువా మైజా, హువా కలమనరో. لا 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 ما يجينا. మాలిష్ దేహిహా షీక్. كيف؟ ما في مشكلة. షైమా, ఆ? ఎక్స్క్యూజ్ మీ షేక్. రామ్మా. సారీ సార్. షైమా, రోష్ ఇలాగ ఇరెస్పాన్సిబిలిటీగా ఉంటే మన కాంట్రాక్ట్స్ అన్ని చేయి దాటిపోతాయి. సరే సార్, నేను వెంటనే వాళ్ళకి ఈ విషయం చెప్తాను. ఇప్పటికీ షేక్ దగ్గర ఏదో ఒకటి చెప్పు, సరేనా? ఓకే, నువ్వు వెళ్ళు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సార్. ఏయ్, ఏంటింత లేటు? ఇంటి పనికి కరెక్ట్ గా రావాలని తెలీదా నీకు? ప్రతిరోజు చెప్తూ ఉండాలా? అంటే మేడం, మా అబ్బాయికి ఒంట్లో బాలేదు. డోంట్ రిపీట్ ద సిల్లీ ఎక్స్క్యూజెస్ అగైన్. మొదలెట్టేసింది. సమీరా, లీవ్ ఇట్. ఇలా అన్ని విషయాలకి పని మనిషికి సపోర్ట్ చేస్తూ ఉండకు. ఇట్ విల్ బికమ్ బిగ్ ట్రబుల్ లేటర్. షెజా, come and have your breakfast. Okay, mommy. Come on, baby. Just have your breakfast. కమాన్ రా బంగారం. యా. కమ్. హే షైమా, నువ్వు బ్రేక్ఫాస్ట్ తింటావా? వద్దు, నేను తినడానికేమీ ఇక్కడికి రాలేదు. నేను ఎంత రిస్క్ తీసుకుని ఆల్రేవ్ కంపెనీ సీఈఓతో మీటింగ్ అరేంజ్ చేశానో తెలుసా? అది ఎంత టర్న్ ఓవర్ ఉన్న కంపెనీయో అసలు నీకు తెలుసా? వాళ్ళ అసోసియేషన్ నీకు దొరుకుంటే వాట్ హ్యాపెండ్? ఆస్క్ యువర్ మేనేజర్. మ్యామ్, ఐ షెడ్యూల్ ద మీటింగ్ బట్ సార్ హాఫ్ అన్ అవర్ ముందుగానే సార్. రోష్, నీకు తెలుసు కదా, మన కంపెనీ ఒక కాంట్రాక్టింగ్ కంపెనీ. కరెక్ట్ అయిన టైంకి మన క్లయింట్ని డీల్ చేయకపోతే ఇక అంతే. ఇర్రెస్పాన్సిబుల్. రోష్, ఏంటిది? నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావో చెప్పు. అది మావయ్య పిల్లలు ఊరి నుంచి వచ్చారు, వాళ్ళని చూడ్డానికి వెళ్ళాను. ఎప్పుడు చూసినా మావయ్య అత్తయ్య అని. నేను ఒక 12 రోజులు ఊర్లో లేనిదాన్ని యూజ్ చేసుకుని మొత్తం తలకిందలుగా మార్చేద్దాం అనుకోకు. ఓకే. జాసమ్, వాట్ ఇస్ ద నెక్స్ట్ షెడ్యూల్? యా నువ్వు తిన్నా? మ్యామ్, Sunday and Monday we have meeting with suppliers and after that we have final meeting with LOL Logistics. Actually they are managing a project in US. Our meeting will be end of this week. We should attend that. సమీ, మీ ఇద్దరి టికెట్లు నేను కన్ఫర్మ్ చేసేసాను. మార్నింగ్ వచ్చి నేను పిక్ చేసుకుంటాను. దాట్స్ గుడ్. షెజా, ఫుల్గా తినేయాలి, సరేనా? కరెక్ట్ టైంకి వచ్చి నాకు భలే ఫిట్టింగ్ పెట్టావు. కొన్ని రోజులుగా నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? నేను ఇలాగే ఉంటా. టేక్ కేర్. నేను వెళ్ళొస్తాను. ఓకే, బై రా. ఫుల్గా తినేయాలి.
ఇక్కడికి ఎలా వచ్చింది? ఇక్కడెవరు పడేశారు? ఎవరది? ఎవరండి? ఏమై సీత? ఏమై సీత? ఎందుకు అరిచారు? అది ఏంటంటే ఇక్కడ 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 ఇక్కడెవరు లేరే సీత? ఏమైంది? అవును, ఎందుకు అరిచారు? సరే, మీ అబ్బాయి వచ్చినట్టుగా చెప్పారు కదా, ఎక్కడ తను? తను సనఫర్ అన్నిని చూడడానికి అవుట్ హౌస్ కి వెళ్ళాడు. సనాఫర్ సమీరాతో కలిసి షాపింగ్ వెళ్ళాడుగా. అలాగా? సరే, భయపడకండి, నేను పక్కనే ఉంటాను. ఓకే. ఎవరో ఒకరు నా ముందుకు వచ్చినట్టు అనిపించింది. అయ్యో, అమెన్! అమెన్! అంకుల్, మీరెక్కడున్నారు? ఎక్కడికి గుడ్ ఈవినింగ్ సిస్టర్స్. శేషాకి ట్యూషన్ తీసే సిస్టర్సే కదా మీరు? అమెన్, ఎందుకు నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? ఇక్కడిద్దరు సిస్టర్స్. సిస్టర్సా? అక్కడ ఎవరూ లేరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ ఒంటరిగా ఉండకు. జ్యూస్ తాగు, బ్రెడ్ ఇస్తాను. ఒక జగ్గు నిండా నాకు జ్యూస్ వేసుంచి సీత. ఈ జగ్లోనా? అవును. అమ్మా, అంకుల్కి ఇలాంటి చిన్న గ్లాసులో పోసిస్తే ఎలా సరిపోతుంది? సరే సరే. అవును, మీరు మేడంతో పర్చేస్ కి వెళ్ళలేదా? నేను వెళ్ళాను సీత, కానీ ఎలా వెళ్ళానో అలాగే తిరిగి వచ్చేసాను. ఏ? ఎందుకంటే తను బానిసలో చూస్తోంది. అంకుల్, శేషాకి ట్యూషన్ తీసే సిస్టర్స్ ని నేను ఇక్కడ చూసాను. ఇక్కడ? అవును. ఈ ఇంటికి ఎలాంటి సిస్టర్స్ రారా, ఎందుకంటే ఇది దుబాయ్. లేదంకుల్, నేను చూసాను. అవును, భయపెట్టేటట్టు ఒక రూపాన్ని నేను చూశాను. అయితే అది దెయ్యమే. అవును, అలాగే ఉంది. రే, మనల్ని భయపెట్టడానికి ఇక్కడ ఒక దెయ్యం ఉంది. దయ్యమా? ఏంటంకల్, మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? నువ్వు చూస్తావా? నిజంగానా? సనఫరన్నా, భయపెట్టకండి. ఊరికే చెప్పట్లేదు, చూస్తారా? ఇప్పుడు చూపిస్తాను. ఏంటి, దయ్యం కబోర్డ్ లో ఉంటుందా? టాంటడాయ్. శేష వాళ్ళ అమ్మ ఫోటో కదా ఇది. ఇది మేడం చూస్తే నిన్ను కూడా ఈ విధంగా మార్చేస్తుంది. చేసిందిలే. రే, నువ్వు రారా, మనం వెళ్ళి ప్లే స్టేషన్ ఆడుకుందాం. ఓకే అంకుల్. వద్దు, కింద వాళ్ళ నాన్నగారు వచ్చారు, కాస్త తీసుకువెళ్తారా? అయ్యో, వచ్చేసారా? సరేలేరా, మనం నెక్స్ట్ టైం ఆడుకుందాం. పద, వెళ్దాం. సరే అమ్మా.